కర్మాని సీవ్యతి సమానవ. ఆలోచించి కర్మ చేసేవాడే మానవుడు. ఆలోచించి కర్మ చేసేవాడే మానవుడు. మననాత్ మనుష్యాః అన్నాడు. అంటే తాను చేస్తున్నటువంటి కర్మ పని ఏదైతే ఉందో అది ఎంతవరకు యథార్థం అని అనుక్షణం కూడా తన యొక్క అంతరాత్మలో మననము చేసుకునేవాడే మానవుడు. ఈ యొక్క మంత్రాన్ని విన్న తర్వాత మనకు అనిపిస్తుంది, ఏమండి మనం మనుషులమే కదా, నిద్ర లేచిన మొదలుకొని సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా ఆలోచిస్తూనే కర్మ చేస్తున్నాం కదా. నిద్ర లేవగానే టీ త్రాగాల, కాఫీ త్రాగాల, టిఫిన్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, ఎంత దాచుకోవాలి, పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా పెంచాలి, ఎవరికి పెళ్లి చేయాలి, షాపింగ్కి వెళ్తే ఏమి కొనాలి, మార్కెట్కి వెళితే ఏం కొనాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదండి. కాబట్టి మనం మనుషులమే కదా అనుకోవచ్చు. ఇక్కడ పరమాత్ముడు ఆలోచించమన్నది ఏమి తినాలి, ఏమి త్రాగాలి కాదయ్యా. హరిహివాన్ బ్రహ్మవాదినో వదంతి కిం కారణం బ్రహ్మకుతః స్మజాత జీవానుకేన క్వచా సంప్రదిష్ట అధిష్టాతాః కేనాసు పేతరేషు వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థాం. ఆలోచించాలయ్యా. ఏమి ఆలోచించాలి? కిం కారణం, ఇంత పెద్ద విశ్వాన్ని చూస్తున్నావు కదా, ఈ విశ్వానికి మూల కారణమైనది ఏది? ఎప్పుడైనా ఏకాంతంగా ఒక్క 10 నిమిషాలైనా కూర్చొని ఇంత అద్భుతమైన సృష్టిని నేను చూస్తున్నాను కదా, దీనికి మూలం ఏది, ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించావా?